ఒకప్పుడు మనకు వెయిట్ లాస్ అవ్వటానికి సర్జరీస్ ఉండేవండి. సో ఆ సర్జరీస్ ఏంటంటే బేరియాట్రిక్ సర్జరీస్ కావచ్చు, లైపోసెక్షన్ కావచ్చు. సో తద్వారా 20 to 30 kgs తగ్గేవాళ్ళు చాలామంది. సో ఇప్పుడు ఏంటంటే మన ఇండియా మార్కెట్లోకి చాలా వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ వచ్చాయి. సో ఇందులో మనకి 2 రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయండి. మోంజారో అని, వెగోవి ఆర్ ఓజంపిక్ అంటాం. సో ఈ మోంజారో ఇంజెక్షన్స్ ఏంటంటే మన బాడీ వెయిట్ని 20% ఆఫ్ ది వెయిట్ మనం తగ్గిస్తూ ఉంటుంది. అలాగే వెగోవి కూడా అంతే, మనకి 18 to 20% ఆఫ్ ది బాడీ వెయిట్ యావరేజ్ మీద తగ్గిస్తూ ఉంటుంది. బట్ ఈ ఇంజెక్షన్స్ డైరెక్ట్గా తీసుకోవచ్చు అంటే లేదు. మనం ఒక జనరల్ ఫిజిషియన్ కలిసి కొన్ని బ్లడ్ టెస్ట్లు, కొన్ని ఐ టెస్ట్లు ఇవన్నీ చేయించుకున్న తర్వాత మనం పర్ఫెక్ట్ అనుకుంటే ఆ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. ఎవరంటే వాళ్ళ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ముఖ్యంగా ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రెటినా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఐ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో అందుకనే ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు జనరల్ ఫిజిషియన్ కన్సల్ట్ అయ్యి మీకు సూట్ అవుతుంది అనుకుంటే మాత్రమే తీసుకోండి. ఎప్పుడు కూడా న్యాచురల్గా తగ్గడమే మనం చూడాలి. మన క్యాలరీ డెఫిషిట్ చూసుకొని, మనం తినే ఫుడ్ మనం ఎంత తీసుకుంటున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది చూసుకొని ప్రతిరోజు క్యాలరీ డెఫిషిట్ చూసుకుంటే కనుక మనం వీక్లీ ఎంత వెయిట్ తగ్గుతున్నామో చూసుకొని అట్లీస్ట్ మనం టార్గెట్ చేయాల్సింది ఏంటంటే మంత్లీ 2 to 3 kgs వెయిట్ లాస్ అయ్యేది చూసుకోవాలి.